ఈనాటి మన కార్యక్రమానికి చీరాల నుండి విచ్చేసినటువంటి బాలకృష్ణ గారిని బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. శ్రీనివాస్పుడి గారిని బొకే అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ చామ్ మీలో కనిపిస్తుంది సార్, బాలకృష్ణ గారి చామ్. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా ప్రముఖులకి అందరికీ, చలనచిత్ర రంగ ప్రముఖులకి అందరికీ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలతోటి. ఎక్కువసేపు మాట్లాడటం కూడా టైం లేదు, పైగా నాకు మాట్లాడటం చాలా తక్కువ. ఏదో మా అభిమానులు ఉన్నారని మాట్లాడుతున్న, పెద్దలుంటే మాట్లాడేది కాదు. మాకు ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి ఫస్ట్ వజ్రోత్సవం చేసాం. ఒక్క 2 నిమిషాలు ముగిస్తాను. వజ్రోత్సవం అని చెప్పని ఫస్ట్ పెద్ద ప్రోగ్రాం చేసాం అన్నగారు చనిపోయిన తర్వాత. ఇంతవరకు భారతదేశ చలనచరిత్రలో ఎంజీఆర్కి కూడా లేదటండి. ఆ రోజు దాసనారాయణ గారు చెప్పారు, 75 మంది పేద కళాకారులకి ఆ రోజు అభిమానులుగా మేము ఎవరి దగ్గర ₹1 స్పాన్సర్ తీసుకోకుండా మా సొంత ఖర్చులతోటి అత్యద్భుతంగా అనమాట చలనచిత్రం. ఆ రోజు పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సో హీరోయిన్స్ అందరూ, జయసుధ, జయచిత్ర ప్రముఖులందరూ అట్లా వచ్చి ఆ కార్యక్రమానికి వస్తే ఒక్కోళ్ళ చేత ఆ పేద కళాకారులకు అందరికి ఇప్పిస్తే ఆ తీసుకుంటున్న ప్రతి వాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్ళతో పెట్టుకుని వెళ్ళారు. ఒక ₹5,000 ఖర్చు పెట్టి 50,000 పబ్లిసిటీ ఖర్చు పెడుతున్నారు ఇచ్చి. అట్లాంటి రోజుల్లో కూడా మేమెవ్వరూ స్టేజీ మీద లేము, పబ్లిసిటీకి లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఆ మహానుభావుడు, మాకు ఆయనే దేవం, మా కష్టార్జితంతో ఇచ్చామే కానీ ఎవరితోటి ఏం తీసుకోలేదు. తర్వాత ముఖ్యంగా ఆ రోజు కార్యక్రమంలో గురువుగారికి మాకు సంధానకర్తగా ఈ రోజుకి హైదరాబాదులో మేము 3 పెద్ద ఫంక్షన్లు చేసాము. ప్రతి ఫంక్షన్కి కూడా మాకు వెన్నుండి నిలబడి వయసుకి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మా నరసింహారావు గారు మా వెన్నుండి నిలబడి నడుపుతున్నారు. మాకే కాదు, తెలంగాణ అభిమానులకు కానీ ఏ అభిమాని వెళ్ళినా, అయ్యా మాకు ఇట్లా ఉంది సార్, మీరు వచ్చి మీ పెద్దలు వచ్చి నిలబడండి అంటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బండి ఇస్తారు, ఆరోగ్యాల గురించి కనుక్కుంటాడు. వెంబడి ప్రతి వాళ్ళ దగ్గరికి ఆయనే తీసుకెళ్ళి పెడతారు. ఇవాళ సురేష్ బాబు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆయన చాలా ప్రేమగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, ఎందుకు ఈ ఫంక్షన్ మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, మేము ఇట్లా పెద్ద పెద్ద ఫంక్షన్ మేము కూడా ఇంతవరకు చేయలేదని చెప్పినా కానీ, లేదు సార్ మేము అభిమానులందరూ, మాకు ఇది పెద్ద ట్రమండస్ సూపర్ హిట్. అసలు ఆయన గ్లామర్ సోగ్గాడు అంటేనే సోహన్ బాబు అంటే సోగ్గాడు అనే పేరున్నది. అట్లాంటిది మన బ్యానర్లో ముఖ్యంగా 10 సినిమాలు ఆ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సూపర్ హిట్ హీరో ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ అండ్ లాస్ట్ సోహన్ బాబు గారే అన్నమాట. మనకు అంత ట్రమండస్ హిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సోగ్గాడు గురించి చెప్పేటప్పుడు నాకు చిన్న ఒక బంధం ఉంది. ఆ సినిమా కారంజడ్లో చూస్తున్నారు, నేను చీరాలన్నమాట. నేను అప్పుడు నిక్కర్ వేసుకున్నాను కానీ ప్యాంటు షర్ట్లు కూడా లేదు. షూటింగ్ జరుగుతుంటే ఒక 60 మంది 70 మంది పల్లెటూరులో ఆడవాళ్ళైతే విపరీతంగా వచ్చేసారు. సో అట్లా ఉంటే మా అమ్మగారిని అడిగి, అమ్మ నన్ను షూటింగ్కి తీసుకెళ్ళండి అక్కడికి అని చెప్పని. వద్దు అని చెప్పారు. సరే అని చెప్పని స్కూల్కి వెళ్తున్నానని చెప్పి సైకిల్ మీద తొక్కుని కారంజేడు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి ఉంటే ప్రతి 3 రోజులు అట్లా చూస్తున్నా. ఆయన చూసి ప్రతిరోజు వస్తున్నారని పిలిచారు. ఆయన పిలిస్తే ఏంటి ఇట్లా ఏంటి అంటే, ఇంత పిల్లవాడికి స్కూల్కి వెళ్ళే టైంలో ఇక్కడ రోజు ఎందుకు వస్తున్నావంటే, మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అనగానే మందలిచ్చలేదు, ఏం చేయలేదు. నువ్వు ఫస్ట్ స్కూల్ నుంచి వెళ్ళిరా, బలానా చోట నేను ఉన్నాను, సాయంత్రం వచ్చి కనబడని చెప్పారనమాట ఆయన. తర్వాత ఆయనతోటి ఆ సోగ్గాడు సినిమా కొన్ని సెంటర్లలో, అంటే సభ్యత కాదు, రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, మిగతా మా సమకాలికుడు కృష్ణ గారికి లేని సెంటర్లో కూడా 100 days ఆడిన సినిమా అనమాట. వాళ్ళకు కూడా 100 days లేని సినిమాలు. ముఖ్యంగా చీరాల్లో భవానీ థియేటర్ అని ఉంది. 60 రోజుల పాటు, ఆ రోజుల్లో బస్సులు కూడా లేవు, బండ్లు కట్టుకొని తెరలు కట్టుకొని వస్తే, మన సురేష్ బాబు గారికి అదే చెప్పాను, నేను కారంజేడు కాబట్టి సార్ కూడా మనకు తెలుసు కాబట్టి, యార్లగడ్డ చౌదరి గారు మేమందరం ఉన్నప్పుడు బండ్లు కట్టుకొని సినిమా షూటింగ్లకు వచ్చారండి. సినిమా చూడటానికి 60 రోజుల తర్వాత సినిమా ఫుల్ కలెక్షన్ వస్తున్నాయి. రామారావు గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతున్నది. థియేటర్ వాళ్ళు చౌదరీస్ వాళ్ళు కూడా, యార్లగడ్డ జాగలమూడి చౌదరి వాళ్ళు సినిమా తీద్దాం అనుకుంటున్న టైంలో అభిమానులు అందరూ వెళ్ళిపోయి సినిమా ఉంచాల్సింది ఇంక పబ్లిక్ వస్తున్నారంటే సినిమాని పక్కన మోహన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు. ఈ సినిమా 100 రోజులు కంటిన్యూ అనమాట, 72 రోజుల పాటు జనాలతోటి అనమాట. రియల్ సినిమా అంటే రియల్ హిట్ అనమాట. అయిన తర్వాత 100వ రోజు ఎంత, ఆ రోజు ₹2 అనమాట ఇంట్లో పాకెట్ ఖర్చులు ఇచ్చేది మనకి. మేమంతా కలిపి
మా సోమన్ బాబు వాళ్ళందరూ ఆ ఊళ్ళో చిన్న చిన్న అభిమానులు అందరం కలిసి 550 రూపాయలు చేసి భోజనానికి 100 రోజులకి ఆ రోజు ఇట్లా ఫ్లెక్సీలు ఏం లేవు, గోడ మీద తెల్ల సున్నం రాసి సోగ్గాడు సద్దినోత్సవం మా పేర్లు రాసుకొని సోమన్ బాబు పేరు కింద మా పేరు రాసుకొని మురిసిపోయామన్నమాట. చేసింది ఆ ఫంక్షన్ రోజు దగ్గర 2.5 కిలోమీటర్ జనం భోజనం పొద్దున బిగించేస్తే 11:30 బిగించేస్తే సాయంత్రం 5 దాకా వచ్చింది. మొన్న సారికి అదే చెప్పాము, అంత గొప్ప సినిమా అది. ఆ సినిమాని ఇవాళ మా అదృష్టం ఏంటంటే నిక్కరేసుకున్న అప్పటి నుంచి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము మేము. ఆ సినిమాని మళ్ళీ ఇట్లా 50,000 ఫంక్షన్ చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా ఆయన ఏంటంటే అభిమానులు చాలా ప్రేమగా చూస్తారు. ఆయనే కాదు, ఆయన తర్వాత జనరేషన్ పిల్లలు కూడా ఏం చెప్పారు, చాలా మీరు అందరూ చూసుంటారు మీడియాలో కూడా, మేమేదో పోటీల మీద అప్పుడు ఏమండి ఆవిడ వచ్చిన సినిమా అప్పుడు కలెక్షన్స్ వస్తున్నప్పుడు పిలిచినప్పుడు బాలకృష్ణ చిరంజీవి మనకి పోటీ కాదయ్యా, వాళ్ళు మన పిల్లలతో సమానం లాంటి వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని పోటీగా చూడడు, ఎదగాలని చూస్తారు. మీరు కూడా అభిమానులుగా వాళ్ళందరినీ కలుపుకొని పోండే, కానీ నేనున్నా లేకపోయినా మీరు ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అని చెప్పిన గొప్ప వ్యక్తి అన్నమాట. మనుషులు చనిపోయిన తర్వాత ఆ హీరో గురించి ఇంకో సమకాలిక హీరోలు మా వల్ల అని చెప్పుకునే రోజుల్లో కూడా ఈయన ఒక మాట అండి, వజ్రోత్సవంలో సోమన్ బాబు గారి విగ్రహం అట్లా నుంచోబెట్టాము, కృష్ణ గారి సమకాలికులు. ఆయన ఆ రోజు ఇప్పటికీ అన్ని మీ యూట్యూబ్లో వచ్చినాయి. ఒకే ఒక మాట అన్నారు ఆయన, నేను ఫస్ట్ షూటింగ్ 10 మంత్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి సోమన్ బాబు గారికి చెప్పి ఆయనకి ఆ కాళ్ళకి నమస్కారం ఆశీర్వాదం తీసుకొని నేను సినిమాకి వెళ్ళాను, సినిమా సూపర్ అని నన్ను ఆయన ఎంకరేజ్ చేశాడని చెప్పాడు అనమాట. అంటే తన సమకాలిక నటుల దగ్గర నుంచి పక్కన వారి వరకు అందరికీ అంత గొప్పగా చూసిన వ్యక్తి అనమాట. హీరోయిన్స్ గురించి అయితే ఆయన అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఏ ఇంట్లో కూడా ఏ హీరోయిన్ కూడా ఒక్కళ్ళు ఎవరు కదిలిచ్చిన ఘోరమన్నారు. ముఖ్యంగా ఆ రోజులు ఫస్ట్ టైం ఒక హీరోది వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల పాటు కంటిన్యూ టీవీ ఛానల్స్ అన్నీ కవర్ చేస్తే ప్రతి ఇంట్లో వంట లేదు, భోజనం లేదు, ఎవ్వరు లేదు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని చూసిన రోజులు మాట అవి. అంత గొప్ప వ్యక్తి అభిమానులు మనం అయినందుకు గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఇది చాలా కష్టమైన పని అయినా సరే సోగ్గాడు ఫంక్షన్కి ఎవరి మన కాళ్ళ మీద నిలబడి అభిమానులు అందరం చేస్తున్నాం ఈ ఫంక్షన్ని. చాలా గొప్ప అతిథులు వస్తున్నారు. అత్యద్భుతంగా ఈ ఫంక్షన్ జరగబోతుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి మీడియా వాళ్ళు కూడా మాకు ఆశీర్వాదంతో మీరు చక్కగా దీన్ని కూడా నలుగురిలోనూ 4 వైపులు మీరు ప్రచారం చేయండి. గొప్ప ఫంక్షన్కి సమకాలిక మీరు కూడా మా యజ్ఞంలో పాలు పంచుకొని ఈ ఫంక్షన్ అద్భుతంగా చేసిన ఇవాళ ముఖ్యంగా సురేష్ బాబు గారు ఆయన గురించి ఒక మాట చెప్పాలండి. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళ స్టాఫ్కి ఫోన్ చేసి అప్పటికప్పుడు అన్ని బైట్స్ తీయమని, ఆ రోజు ఏం కట్టింగ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పని అదే పనికి టక్ ఎంత 2 రోజుల ఫంక్షన్ పెట్టి ఇవాళ ఏర్పాటు చేశారండి. ముఖ్యంగా సురేష్ బాబు గారికి ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్కి అందరికి కూడా మా అఖిల భారత సోమన్ బాబు సేవా సమితి తరఫున నమస్కరిస్తూ జన్మలకి వాళ్ళకి కూడా మేము రుణపడి ఉంటాము. ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ఫంక్షన్కి ఏదైనా చిన్న పొరపాట్లు కానీ ఏదైనా ఇవాళ కానీ రేపు భవిష్యత్తు జరిగిన మీ ఇంట్లో మీ పిల్లలు చేస్తున్న ఫంక్షన్ ఆశీర్వదించి మా వెన్నుండి నిలబడి ఈ ఫంక్షన్ సక్సెస్ చేసి అభిమానులు అంటే ఇట్లా ప్రతి సోమన్ బాబు అభిమాని ఒక వీరాభిమన్యుడని నా ఉద్దేశం అన్నమాట. అంత గొప్ప అభిమానులు ఆయనకున్నారు. మా అదృష్టం అది. ఈ రోజు కూడా రాజకీయం లేదు, మాకు రాజకీయ చరిత్ర లేదు, వ్యాపార చరిత్ర లేదు, భవిష్యత్తు లేదు. మాకు కావాల్సిన సోమన్ బాబు గారికి వారసులు లేరు, మాకు రాజకీయం లేదు, ఇంకేం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు సోమన్ బాబే, మాకు చనిపోయేదాకా ఆయనతోనే ఉంటాం. మేము బతుకున్నందుకే మా పిల్లలు కూడా తర్వాత అట్లానే ఉంటారు. ఇవాళ మా బాబు అమెరికాలో ఉండి ఇవాళ సోగ్గాడు ఫంక్షన్ చేస్తున్నానని చెప్తే మా బాబు ఫోన్ చేసి మీరు డాడీ నిజంగా మాకైతే అత్యద్భుతం అనిపిస్తుంది, మీలాంటి అభిమానులు ఆయన ఉన్నారంటే మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది. మాకు ఆయన పేరు తలుచుకుంటేనే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అనమాట. అంత గొప్ప వ్యక్తికి అభిమానులైనందుకు మేము జీవితం అంతా గర్వంగా ఉంటాం, గర్వంగానే చనిపోతాం ఆయన పేరు చెప్పి. ఈ సందర్భంగా శ్రేయా మీడియాస్ వాళ్ళకి కూడా ముఖ్యంగా వాళ్ళకి మాకు ప్రెస్టీజ్ అవార్డు చేశారు, చాలా బాగా కవర్ చేశారు. మాకు వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేస్తూ మేము ఏమైనా చేయని ముందు మేము ఉన్నాం, మేము వెనకాల నిలబడని చెప్పి ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో బిజీ, వాళ్ళకి ఎన్నో ఈవెంట్ చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక ప్రముఖ సంస్థ అది ఈవెంట్ ఆర్గనైజేషన్. మన విజయవాడలో కూడా చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. చూస్తానికి కూడా కన్నుల పండుగ ఉంది. అట్లాంటి సంస్థతోటి మేము ఈ ఫంక్షన్ చేయబోతున్నాం అంటే మాకు కూడా గర్వకారంగానే ఉంది. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ మీ అందరికీ కూడా నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.